మీరు ఎక్కడెక్కడ తిరుగుతారో ఈ అడవి లోపల నేనే ఒంటరిగా తిరుగుతున్నానంటే నీవు వృద్ధాప్యంలో ఉన్నావు. ఈ అడవిలో ఏమి పని ఉన్నది నాయన నీకు? జై శక్తి మాతాకి శివ భక్తుల మేము శివ పూజలు చేసేదాము. శివ భక్తుల మేము ఏమంటున్నావు నాయన? మేము శివుడి గుళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ పూజలు చేసుకుంటా ఇదే విధంగా తిరుగుతాం తల్లి. తిరుగుకుంటా జై శక్తి జగన్మాతాకి జై అయ్యా మీరు పురవీలోన అయ్యా మీరు పురవీలోన తీర్థయాత్రలు
జై జై జగన్ మాతాకి జై. ఓ నాయనా, ఏమిటి తల్లి? ఇక్కడ శివ పూజలు చేసుకుంటా మీరు ఈ భూమి పైన తాను ఆచరించుకొని శివుడి గుళ్ళలో పూజలు చేస్తామంటున్నారా? అవునమ్మా. జై శక్తి మాతాకి పరమేశుని పూజలు చేసి పరగవెల్లు చూడని బాల పరమేశుని పూజలు చేసి పరగవెల్లు బాబా పరమేశుని పూజలు చేసి పరగవెల్లు బాల పరమేశుని పూజలు చేసి పరగవెల్లు బాబా పరమేశుని పూజలు చేసి మాతాకి పరమేశ్వరి పూజ చేసి పరమేశ్వర కొడుకు ఏమైంది కాలుకు? హర హర నారాయణ శంభో శంకర. పాపాత్ముడా ఇదేమిరా? ఇక్కడికి పాలమాటల్లో వచ్చి పాలన తీసుకొని మా ఊరుకు ఉసుగట్టిపోతాను. అరే నా యాత్రను నేను చేసుకుంటున్నాను నాయన. కాక నువ్వే అబ్బా ఇప్పుడు నీకు నేను చెప్పించింది అంటే కుక్కలై తిరుగుతారా మీరు ఇద్దరు? శంభో శంకర నాయన లేపలేదు నాయన, పడిపోయింది. హరే హర హర మహిమను పార్వతిలో శివగుండాల మరి నచ్చిపోతానని చెప్పి ఉంటా నాయన. అయ్యా అది లేచేది కాదు, లేచేది అయిన వాడికి నాయన. తల్లి, మేము పరమేశ్వరుని పూజ చేసి నేను సరగున వెళుతున్నాను. నాకు మాత్రం ఆలస్యం చేయకుండా నీవు అంటున్నావా? అవును కదా. జై శక్తి జగన్మాతాకి జై. జై నల్లా ఓజమ్మకు జై. పూత్రికా పాలము కొరకు పూత్రికా పాలము కొరకు పునీతో వర్తిదేవా. పూత్రికా పాలము కొరకు పూత్రికా పాలము కొరకు పునీతో వర్తిదేవా. ఏమిటి తల్లి?
నాయన నేను పురుగులు ముట్టినటువంటి పుష్పముల కొరకు కప్పలు ముట్టినటువంటి జలము కొరకు ఈ దేశాలను తిరుగుతున్నాను. మీ దగ్గర ఏమైనా ఉంటే ఇస్తారా స్వామి? తల్లి తల్లి నీకు చెప్పిన వాడు ఎవడాడు? ఎవడు నువ్వేం తప్పిస్తానివి తల్లి? ఈ అడవి అరణ్యాలు తిరుగుతే నీకు దొరుకుతాయా? ఫలాలు దొరుకుతాయా? ఇంటికాడ నీ భర్త అంబడ ఉంటేనే నీకు ఫలాలు అవుతాయి కానీ అడిగారణ్యంలో ఏమి కావు తల్లి. ఆ మున్న కొడుకు తోలేసిండు, అడిగి భార్యకి సిగ్గు మానం ఉన్నది. ఆయన వాళ్ళు ఎవరో సరే నీకెందుకు నోరు దూలా? నోరు నీకు నోరు దూలు ఎందుకమ్మా? ఆయన నోట్లో కుక్క లేదు కానీ ఆడ కుక్క ఎంత కర్రగాను. అరహర ఆ? అనద్దు నాయన, మగోడికి మగోడు సాడి ఓలకు ఎవరైనా కానీ. సోల్ముడుకు కొంచెం అనకు నాయన. శంభో హర హర మహాదేవా. నీవే పాపం కట్టుకుంటాం మరి నువ్వే పాపం కట్టుకుంటావు. చూడు కదా వంద పనులు చేస్తావు నీకేం బాధ? పోతాడు అనద్దు నాయన. ఓలంటున్నది నా నోరంటున్నా నేనంటున్నా నేనకేసి నా నోరంటున్నా. జయ శక్తి మాతాకి తప్పక జలము నీకు ఇచ్చేదానే బాలా. 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 తప్పక జలము నీకు అడవులు తిరిగి నీవు ఆయాద కాణవకు. అడవులు తిరిగి నీవు అలసాట చందవకు. వడలన్నీ తిరిగి నీవు అలసాట చందవకు. వడములు తిరిగి నీవు అలసాట చందవకు. వడములు తిరిగి నీవు తప్పక జలము ఇచ్చేదానే బాలా. తప్పక జలము నీవు ఇచ్చేదానే బాలా. తప్పక జలము రాజశక్తి మాతాకి. అమ్మా ఏమంటున్నావు నాయన? జలములు జలములు అంటున్నావు కదా, ఆ జలములు ఏదో నేనే తెచ్చిస్తాను. స్వామి. ఈ అడవి ఆరుణ్యం ఏమి తిరగకుండా ఎక్కడో ఒక చోట ఉండుము తల్లి. అయ్యా నీవు ఎప్పుడైతే పలుకుతున్నావు కానీ నా మదిలో చిన్న కోరిక కోరిక ఉన్నది, నేను విచారించినాను కదా. సరేనమ్మా, ఏమి కోరికనో తెలుపుము. జై శక్తి జగన్మాతాకి జై నుల్లా ఓసమ్మకు జలము ఎక్కడ చూసిన వాడి జలము ఎక్కడ చూసిన వాడి కప్పలుండలు అమ్మా, కప్పలమూడి జలం ఎక్కడ ఉన్నాయమ్మా? జలము ఎక్కడ చూసిన వాడి జలము ఎక్కడ చూసిన వాడి కప్పలుండే దేవా. జలము ఎక్కడ చూసిన వాడి జలము ఎక్కడ చూసిన వాడి కప్పలుండెను సముద్రంలోనే సరే కప్పలు ఉన్నాయమ్మా. నదులైనా సరే సముద్రంలోనైనా సరే కప్పలేని జలాలు ఎక్కడ ఉన్నాయి తల్లి? కాపాలో ముట్టహనట్టి కాపాలో ముట్టహనట్టి దినముగా ఉన్నవాడే దేవా. కాపాలో ముట్టహనట్టి కాపాలో ముట్టహనట్టి జలములో దేవా. అది ఎలా దొరుకుతాయి తల్లి? ఎవడో నీకు చెప్పినవాడు ఆడుకున్నాడా? నువ్వు ఇచ్చేదానివా తల్లి? కాపాలు ముట్టహరట్టి కాపాలు ముట్టహరట్టి కాపాలు ముట్టహరట్టి కాపాలు ముట్టహరట్టి జై శక్తి మాతాకి. ఓహో నాయనా, నువ్వు ఏంటి జలము అమ్మా? ఇస్తానంటున్నావు గాని
నేను ఎక్కడ చూసినా జలములో కప్పలేక పడుతున్నాయి. నాకు కప్పలు లేనటువంటి జలము వచ్చినట్లయితే నీకు చాలా పుణ్యం ఉంటుంది కదా. ఆహా అమ్మా, నీకు కప్పలు లేని జలాలు అంటున్నావు కానీ అవి ఎలా దొరుకుతాయి తల్లి? జై శక్తి మాతాకి అటువంటి జలము కొరకు అవస్థ పడవకు, 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 అటువంటి జలము కొరకు దేశ దేశాలు తిరిగిన దొరకబోనే బాల, 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 దేశ దేశాలు తిరిగిన అటువంటి జలములు దొరకబోనే బాల, అటువంటి జలములు దొరకబోనే బాల, అటువంటి జలములు. జై శక్తి మాతాకి అమ్మా పిచ్చి తల్లి, ఏమంటున్నావు నాయన? కప్పలు ముట్టని జలాలు అన్నావు, అవి ఎలా దొరుకుతాయి తల్లి? ఎక్కడ ఏ సముద్రంలో చూసినా గాని కప్పలు లేని ఎంగిలి నీళ్లు ఎక్కడైనా ఎంగిలి నీళ్ళే. పెట్టుకొని ఏడని జర్రాగు అమ్మా నాయన, జర్రాగు. మీకేం కడుపు నొప్పి తల్లి? మునిపల్లి ముత్యవ మునిపల్లి ముత్యవ ఏ భర్త అయిన ఇటువంటి అవస్థ పెట్టద్దు, దొంగ అవతారం ఎత్తుకొని రావద్దు. ఎవడన్నా కానీ తోకలోడు అందుకేంటి, పాములోడు కానీ తోకలోడు కానీ ఊళ్ళో కల్పస్తులు గంగెత్తులోడు అందుకేంటి కదా అంత ఇసుడు దొంగాచన వేసే మొగడు ఉండద్దు ఆడడానికి అని చెప్పి ఆమె కనికిరం వచ్చి నిన్న సంతాన బలం గురించి పూలు పుష్పాలు నీళ్ళు కప్పలు ముట్టండి జనం కావాలన్నాడు, పురుగుండ వృక్షాలు కావాలంటే పార్వతి పోయింది. ఇంత తాపం కాళ్ళకు రక్తం కారంగా మొత్తం నదులను తిరిగితే నీళ్ళు దొరకకపోయాయి, ఆ పూలవన పూలు దొరకకపోయాయి. మర్రా నాగకుండల వాళ్ళు చచ్చిపోతారంగానే ఈ దొంగకు కనికిరం వచ్చి పార్వతి ఆడ చచ్చిపోతుందో నాకు ఉంటుందో దక్కదో దక్కదని చెప్పి మళ్ళీ కాపాడేందుకు మారవతారం వేసుకొని వచ్చి ఇస్తుడు దొంగ పనులు ఏ భర్త కూడా చేద్దని చెప్పి 101 సంహరించారు. వారి కుటుంబానికి సదైన కాలం యొక్క నల్ల వర్షం అదే విధంగా ఆ యొక్క బోలాశంకరుడు కాపాడక జయము. జై శక్తి మాతాకి జై. జై నల్లా ఓజమ్మకు జై. పురుగులు ముట్టనట్టి అమ్మా, చీ, పిచ్చి తల్లి, ముట్టనట్టి పుష్పమెక్కడ ఏది లేని కోరికలు ఉన్నాయమ్మా నీకు? ఎవడు మీకు చెప్పినవాడు? పురుగులు ముట్టనట్టి పురుగులు ముట్టనట్టి పుష్పములు కావాలి దేవా. పురుగులు ముట్టనట్టి పురుగులు ముట్టనట్టి పుష్పములు కావాలి దేవా. ఏ పువ్వునైనా సరే పువ్వునే మారుతుంది. ఎంగిలైనట్టే కదా. పురుగులు ముట్టనట్టి పురుగులు ముట్టనట్టి అయ్యావో గంగామయ్యా అయ్యావో గంగామయ్యా అహమదముల పారగా నేనేమి తల్లి? అయ్యావో గంగామయ్యా అయ్యావో గంగామయ్యా అహమదముల పారగా అయ్యావో గంగామయ్యా అయ్యావో గంగామయ్యా అహమదముల పారగా అయ్యావో గంగామయ్యా అయ్యావో గంగామయ్యా అహమదముల పారగా అయ్యావో గంగామయ్యా అయ్యావో గంగామయ్యా. జై శక్తి మాతాకి ఓహో నాయనా, ఏమిటి తల్లి? నువ్వు ముట్టినటువంటి పుష్పములు ఆ, తప్ప నాకు కావాలి స్వామి, దొరుకుతాయా స్వామి ఎక్కడైనా? తల్లి, ఏమిటి తల్లి? నీవు ఎవరు?
నీ పేరేమిటిది? నీకు చెప్పిన వారు ఎవరు తల్లి? అలాగంటున్నావా? అవును కదా. నా భర్త దగ్గర నేను ఆ. నాకు పుత్రిక ఫలము కావాలని ఆ అడిగితే ఆ పురుగులు ముడినటువంటి పుష్పములు, ఆ. కప్పలు ముడినటువంటి జలము, ఆ. జడలేని పత్రి తీసుకొని ఎండుకొండ కైలాసం వచ్చినట్లయితే నీ మూతి నీకు మీద పెట్టే, పుత్రిక శంకరయ్య, సంతానం ఇస్తానని దొంగ సూపు చేయకు. నా భర్త ఆ. చెప్పినాడు. ఆ. అందుకే నేను ఈ అడివారంలో తిరుగుతున్నాను. దొంగ సరే తల్లి, నీ భర్తాలుడు ఎవరు తల్లి? నా భర్త అయిన భోలాశంకరుడు, ఆ నీ నామం ఏమిటి తల్లి? పార్వతీదేవి అంటారు కదా. తాలు సంకల్పం నీకు మాత్రం వాడు చెప్పిన వాడు ఎవరు? నువ్వు ఇంత మోసపోయి మాత్రం ఈ యొక్క కారణం మాట పట్టుకొని తిరుగుతున్నావు. కావున అటువంటి జలములు నీకు దొరుకుతాయనుకుంటున్నావు తల్లి. జయ శక్తి మాతాకి అమ్మరో అటువంటి పూలు దొరకావో తల్లి అమరోడి వంటి పూలు దొరకావో వేవాల, అమరోడి వంటి పూలు దొరకావో తల్లి అమ్మరో అటువంటి పూలు దొరకావో సమతిగా మంచి బలము ఇచ్చేదానే బాల సమతిగా మంచి బలము ఇచ్చేదానే బాల సమతిగా మంచి బలము. ఇచ్చేదానే బాల సమతిగా మంచి బలము ఇచ్చేదానే బాల సమతిగా మంచి బలము. అమ్మా ఏమంటున్నావు నాయన? ఆ పూలు నువ్వు ఏ దేశాలు తిరిగినా నీకు దొరకాయి. ఎక్కడ అది ఏదో తల్లి. ఆ ఫలము నీకు ఇచ్చేస్తాను. నీవు తీసుకొని ఎప్పుడైతే ఆ యొక్క పుత్ర సంతానము కొరకే ఆ పురుగులు ముట్టని పుష్పములు, కప్పలు ముట్టని జలములు కొరకు తిరుగుతున్నావు తల్లి. నీకు నా వద్ద అటువంటి ఏమి లేవు, కానీ నీకు నేను సంతాన పొలం ఇస్తాను తల్లి. తీసుకున్నట్టు అయితే చాలా సంతోషం ఉంటుంది భక్తున్నా. అవును నాయన వీడికి ఆలస్యంగా అడిగిపోయాడు. రేపు పొద్దున డబ్బులు ఎంత పడుతుంది కదా. జై శక్తి జగన్మాతాకి జై జై నల్లా ఓ జమ్మకు జై. ఓ నాయన జంగమయ్యా, ఓ నాయన జంగమయ్యా, ఆనందమయేనయ్యా. ఓ నాయన జంగమయ్యా, ఓ నాయన జంగమయ్యా, ఆనందమయేన గో. ఓ నాయన రంగమయ్య, ఓ నాయన రంగమయ్య. ఆనందమయేను నాకు. తిరగిట 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 తిరగిట. ఓ నాయన జంగమయ్యా, ఓ నాయన జంగమయ్యా, ఆనందమయేనయ్యా. దయ్యాన సంతానము, అయ్యాన సంతానము, ఇక ఇవ్వరా దేవా. దయ్యాన సంతానము, దయ్యాన సంతానము, ఇక నాకు ఇవ్వరా. జయ్యాన సంతానము, జయ్యాన సంతానము. ఇక ఇవ్వరా దేవా. వారెవ్వ పార్వతి. చెయ్యాన సంతానము, అయ్యాన సంతానము, ఇక నాకు ఇవ్వరా. జయ్యాన సంతానము, జయ్యాన సంతానము. జై శక్తి జగన్మాతాకి జై. ఓ నాయన, మనకి చాలా ఆనందమైనది కదా. నాకు సయ్యన సంతానం ఇచ్చినట్లయితే నేను ఎండుకొండ కైలాసం వెళ్ళినాను కదా. అయ్యా జంగమయ్యా, నీవు దొంగవాడవు ఏమిటో నా మదికి ఏమి తోచకున్నది. కావున ఈ యొక్క
పురుగులు ముట్టని పుష్పములు కప్పలు ముట్టని జలములు జడలేని పత్రి అది ఎటువంటిదో నన్ను తెలిపినట్టు అయితే నీ వద్ద నేను సంతాన ఫలము తీసుకొని వెళ్ళేదాను. కావున ఆ యొక్క 3 పలుకులు నాకు ఇప్పి చెప్పినట్టు అయితే నువ్వు పక్క జంగమ వాళ్ళమని నమ్ముతాను కదా స్వామి. ఆహా పార్వతి, ఆ నువ్వు పార్వతివి కదా? అవును. అయితే ఆ నేను ఇచ్చే పరాలు ఇస్తాను గాని ఆ నీకు తరువాత ఆ ఏ కష్టం వచ్చినా నాకు తెలియదు తల్లి. సరే ఇస్తానమ్మా అంటూ ఈ యొక్క పార్వతీదేవి అయ్యా జంగమయ్యా ఆ పురుగులు ముట్టని పుష్పములు కప్పలు ముట్టని జలములు జడలేని పత్రి కావాలంటూ నా యొక్క బులాశంకరుడు పతికిన కట్టినాడు. కావున నేను ఇన్ని రోజుల నుండి ఈ యొక్క కారణి బాట పట్టుకొని తిరుగుతున్నాను. ఆ యొక్క చాట తెలిపినట్టు అయితే చాలా సంతోషం ఉంటుంది అంటూ ఈ యొక్క పార్వతీదేవి అడుగుచుండగా, తల్లి పిచ్చిదానా, ఆ యొక్క కప్పలు ముట్టని జలములు అంటే కొబ్బరికాయల ఉన్న నీళ్ళు, ఆ యొక్క పురుగు ముట్టని పుష్పములు అంటే ఆ కొబ్బరికాయలో ఏదైతే పూత ఊస్తాదో ఆ యొక్క పురుగు ముట్టని పుష్పము, ఆ జడలేని పత్రి అనగా ఆ కొబ్బరి పాయ మీద ఉన్న బూరు అంటారు. తల్లి నువ్వు ఈ 3 మార్గాలు తెలియక ఈ కారణవి బాట పట్టుకొని తిరుగుతున్నావు. కావున ఇప్పుడు నేను జంగమవాణ్ణి, నేను చెప్పిన పలుకులు నీకు నచ్చినట్టు అయితే సంతాన ఫలం ఇస్తాను, తీసుకొని బయలుదేరుతావు తల్లి. అవును కదా స్వామి. సరే నాయనా జంగమయ్య, ఎంతైనా నువ్వు తెలిసిన వాడవు. కావున నీ వద్ద తప్పకుండా సంతాన ఫలం తీసుకొని నేను బయలుదేరుతాను కదా. సరే ఆ విధంగా మేము ఇచ్చేదాం తల్లి. జై శక్తి మాతాకి జై. పార్వతి వినవమ్మ ఉచిక పరములిదిగో పార్వతి వినవమ్మ పుత్రిక పరములు ఇదిగో పార్వతీ వినవమ్మ. ఉచిక పరములిదిగో పార్వతి వినవమ్మ పుత్రిక పరములు ఇదిగో పార్వతీ వినవమ్మ. పుత్రిక పరములు ఇదిగో పార్వతి వినవమ్మ పుత్రిక పరములు ఇదిగో పార్వతీ వినవమ్మ. సంతోషముగా నీవు సరగుణ వెళ్ళవమ్మ సంతోషముగా నీవు సరగుణ వెళ్ళవమ్మ సంతోషముగా నీవు. సరగుణ వెళ్ళవమ్మ సంతోషముగా నీవు సరగుణ వెళ్ళవమ్మ సంతోషముగా నీవు. పార్వతి వినవమ్మ ఉద్రిక ఫలములిదిగో పార్వతి వినవమ్మ పుత్రిక పరములు ఇదిగో పార్వతీ వినవమ్మ. జై శక్తి మాతాకి అమ్మా తల్లి, అమ్మా తల్లి, ఏమంటున్నావు నాయన? నువ్వు అడిగిన విధముగానే నీకు ఫలాలు ఇచ్చినాను తల్లి. అలా నీకు అంటున్నావా? సంతాన ఫలాలు తప్పకుండా కలుగుతాయమ్మా. సరే జై శక్తి జగన్మాతాకి జై. తల్లి నీకు సంతాన ఫలం ఇచ్చినాను కావని మన ఇరువురికి తెలియకుండా మాత్రం ఎవరికి తెలియకుండా నేను కూడా మర్చిపోతాను. ఇప్పుడు నేను వెళ్ళే సమయం అయినది కనుక నేను వెళ్ళి వస్తాను పలుకుతుంటే స్వామి. అవును నాయనా. అయ్యా నీకు పోయేడుతున్నాను మాకు గుర్తు. సరే నువ్వు వెళ్ళి వచ్చినట్టు అయితే మాకు చాలా సంతోషం అవుతుంది కదా, అదే విధంగా బయలుదేరు స్వామి. జయ శక్తి మాతాకి జై. జయ జయ గిరిజా రమణ జయ శంకర నారాయణ జయ జయ గిరిజా రమణ జయ శంకర జయ శక్తి మాతాకి. ఈ యొక్క జంగమయ్య ఆ యొక్క కైలాసపురి పట్నం పరిపాలించే బులాశంకరుడు ఆ కుర్మవాడలో ఉండే గొల్ల సౌడమ్మను వినిపించుకొని 7 ఫలాలు గావించుకొని మాయ చేత మాయము చేసి ఆ యొక్క తల్లికి సంతాన ఫలం ఆ యొక్క తల్లికి మాత్రము సంతాన ఫలం ఇచ్చి మాత్రం బయలుదేరుచుండగా ఆ తల్లి మాత్రం సరాసరి మళ్ళీ ఆ కైలాసపురి పట్టణానికి ఏ విధంగా బయలుదేరుతాదో మనం మాత్రం చూద్దాం కదా. జయ శక్తి జగన్ మాతాకి. కొట్టుకో
దేవుడు జై ఓజమ్మకు ఇంటి వినవే నాదు చరితము ఇంటి వినవే నాదు చరితము బంధులాయి దోసేనమ్మా ఇంటి వినవే నాదు చరితము ఇంటి వినవే నాదు చరితము బంధులాయి దోసేనమ్మా బంధులాయి దోసేనమ్మా ఇంటి వినవే నాదు చరితము ఇంటి వినవే నాదు చరితము జై శక్తి మాతాకి ఈ తీరు నా యొక్క తల్లి బయలుదేరుతుండగా మళ్ళీ ఆ యొక్క బోలాశంకరుడు మాత్రం ఆ సంతాన బలం ఇచ్చి ఆ యొక్క కైలాసపురి పట్టణంలో మళ్ళీ బోలాశంకరుడు వేషం ధరించి సఖిమణి పార్వతీ ఆ తల్లి మాత్రం బోలాశంకరుడు ఆ యొక్క వేషం ధరించి మళ్ళీ ఆ తల్లి ఏ విధంగా వస్తాదు అంటూ ఆ యొక్క కైలాసపురి పట్టణంలో ఏ విధంగా ఉన్నారో మనం మాత్రం ఇప్పుడు చూద్దాం కదా. జై శక్తి జగన్మాతాకి జై నల్లా ఓషమ్మకు మొగడ మొండివాడవురా బెల్లం పండుగోయల్లా కొడితే ఒట్టురా మెల్లంగ మెల్లంగ కొడితే ఒట్టురా మెల్లంగ మెల్లంగ కొడితే కొట్టు మెల్లంగ మెల్లంగ కొడితే కొట్టు మెల్లంగ మెల్లంగ ఎన్నాళ్ళు చేసిన సంసారమేనా సంసారమేనా ఎన్నాళ్ళు చేసిన సంసారమేనా సంసారమేనా ఎన్నాళ్ళు చేసిన సంసారమేనా సంసారమేనా ఎన్నాళ్ళు చేసిన ఏమీ లేదన్నా ఏమీ లేదన్నా ఎన్నాళ్ళు చేసిన ఏమీ లేదన్నా ఏమీ లేదన్నా అన్నా కొడుకులున్నరా చిన్న బిడ్డలున్నరా పడితే పట్టుగా మెల్లంగ మెల్లంగ పడితే పట్టుగా మెల్లంగ మెల్లంగ జై శక్తి జగన్మాతాకి ఓ పాములయ్యా రాని ముఖం పోయినట్టు మాతాకి జై నమ్ము గురు శరణం సర్వ పాప ఇంకా ఏం లేదు నమ్మ గురు చరణం సర్వ పాపారణం ఎన్నడైనా పుట్టబోలు జీవయాన
స్వామి ఆ, ఆ. సేవకా, ఏమి ఇప్పుడు అనగా నేను ఆ ఆ సౌఢాలమ్మ దేవిని ఆ 7 ఫలాలుగా చేసుకొని అవు గుర్తున్నది ఏమున్నది ఎవరు ఆ వస్తుంది? ఇంకా గంగమ్మ ముఖం మీద రూపంలో లాంటిది. పోయి అవు ఆ పార్వతి దేవికి ఆ సంతాన ఫలం ఇచ్చినాను. ఆ అదే విధముగా ఇప్పుడు ఎండికొండ కైలాసం వస్తున్నది. అయితే ఇచ్చింది మంది గుర్తు అనుకున్నా నీ ముఖం ఎంత ఉన్నది ఇల్లు అంత ఉన్నది కర్రె మొక్క పోడికి అంతగానం ఏం చేసింది నీకు ఆడబెట్టే ఈడబెట్టే అంటూ మన అడబడే అంటూ రేపు పొద్దున అయ్యా మీరు రెడీ ఉంచుండే బాగా గెలుపుంది డంగ్ 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 పొద్దున చేద్దాం సరే సేవక ఇప్పుడు మాత్రం నా సఖిమణి పార్వతీదేవి సంతాన ఫలము తీసుకొని కైలాసపురి పట్టణానికి వస్తున్నది కావున ఏ విధంగా వస్తావు చూస్తానంటుంటా కదా చూస్తావు అది చూడు జయ శక్తి జగన్ మాతాకి జయ నల్లావోషమ్మకు ఏమన్నది ఎరకల సాని ఎరక చెప్పుతానన్నది ఎరకల సాని ఏమన్నది ఎరక చెప్పుతానన్నది ఏమన్నది ఎరకల సాని ఎరక చెప్పుతానన్నది ఎరకల సాని రామన్న ఇంటిలో సోమన్నలు ఏమాతో చెప్తేదో ఒకటి ఎరకల దాని ఏమన్నది ఎరకల సాని ఎరక చెప్పుతానన్నది ఎరకల సాని జయ శక్తి జగన్ మాతాకి చిత్తు కూర్చున్నాడు కొడుకు కళ్ళు మూసుకోవచ్చు జై నల్లావోషమ్మకు జయ శంకర నరు బ్రోవర పైనింత గోపాలను తాళరా పైనింత ఎన్నో నోములు నోచితి నీకై నేను ఎన్నో సేవలు చేసితి నీకై నేను ఎన్నో నోములు నోచితి నీకై నేను ఎన్నో సేవలు చేసితి నీకై నేను ఎన్నో నోములు నోచితి నీకై నేను ఎన్నో సేవలు చేసితి నీకై నేను ఎన్నో నోములు నోచితి నీకై నేను జయ శక్తి జగన్మాతాకి జయ నల్లావోషమ్మకు నాదా నీకు ఇదే 10,000 వందనములు కదా చల్లగా వర్తిల్లు మీ పార్వతి దేవి. జయ జయ శక్తి జగన్మాతాకి జయ నల్లావోషమ్మకు వందనములు స్వామి మీకు వందనములు స్వామి మీకు శివశంకర స్వామి దేవా వందనములు స్వామి మీకు వందనములు స్వామి మీకు శివశంకర స్వామి దేవా వందనములు స్వామి నీకు వందనములు స్వామి నీకు శివశంకర స్వామి దేవా వందనములు స్వామి నీకు వందనములు స్వామి నీకు శివశంకర స్వామి దేవా వందనములు స్వామి నీకు వందనములు స్వామి నీకు నంది వామరానివో నంది వామరానివో జయ శక్తి జగదాగిరి
ఓ స్వామి ఆ. నీకు ఇదే 10,000 వందనములు కదా. జై శక్తి మాతాకి సల్లగా వరదిల్లు పార్వతీ నీవు సల్లగా వరదిల్లు పార్వతీ నీవు సల్లగా వరదిల్లు ఉల్లాసముగా నాకు ఎలా సంతోషమాయే ఉల్లాసముగా నాకు ఎలా సంతోషమాయే ఉల్లాసముగా నాకు చల్లగా వరదిల్లు పార్వతీలో నీవు చల్లగా వరదిల్లు జై శక్తి మాతాకి దేవి చల్లగా వర్తిల్లుము ఇన్నొద్దులు తిరిగి వచ్చినావు నాకు చాలా సంతోషమైనది కదా. బాగుంటున్నావా నాదా. ఆ, జై శక్తి జగన్మాతాకి ప్రాణనాద యాత్రలన్నీ ప్రాణనాద యాత్రలన్నీ పూర తిరిగి వస్తి దేవా. ప్రాణనాద యాత్రలన్నీ తిరిగి వచ్చినావంటున్నావా? యాత్రలన్నీ పూర తిరిగి వస్తి దేవా. ప్రాణనాద యాత్రలన్నీ ప్రాణనాద యాత్రలన్నీ పుష్పమూల దార కొరకు పుష్పమూల దార కొరకు శ్రీ వస్తి దేవా. పుష్పమూల దార కొరకు పుష్పమూల దార కొరకు శ్రీ వస్తి దేవా. పూర తిరిగి వస్తి దేవా. పుష్పమూల దార కొరకు పుష్పమూల దార కొరకు పుష్పమూల దార కొరకు, పుష్పమూల దార కొరకు. జై శక్తి జగన్మాతాకి ఓ నాదా. ఆ. పుణ్య స్థలములన్నీ తిరిగి ఆ పుష్పముల దాడ కొరకు నేను పూరా తిరిగి వచ్చి చాలా రసాలు చెందినాను కదా స్వామి. జై శక్తి మాతాకి దేశ దేశాలన్నీ తిరగబోయినవే బాబా, దేశ దేశాలన్నీ తిరగబోయినవే బాబా, దేశ దేశాలన్నీ నీ ఇండియ నారాట ఎక్కడ పోయినవే ఇండియ నారాట ఏమంటున్నావు స్వామి? దేశ దేశాలన్నీ తిరగబోయినావు. ఇన్నేళ్ల దాకా నీవు ఎక్కడ పోయినావు దేవి? బాగంటున్నావు స్వామి. ఆ, జై శక్తి జగన్మాతాకి పుష్పమూల కొరకు తిరిగి పుష్పమూల కొరకు తిరిగి అలసట చెందినాను. పుష్పమూల
పుణ్య స్థలములన్నీ తిరిగి నేను కూడా తిరిగి వచ్చినాను. నేను చాలా అసట చెంది ఉన్నాను. జయ శక్తి మాతాకి ఏమేవో పార్వతి ఎలది రోజు మామా ఏమేవో పార్వతి ఏమంటున్నావు నాదా? పార్వతీదేవి ఏమంటున్నావు నాదా? పురుగులు ముట్టనటువంటి పుష్పాలు తీసుకురమ్మన్నాను. మరి నీవు ఏమి తీసుకొని వచ్చినావు? అలాగంటున్నావా? బట్టంతా పసుపుగా కనబడుతున్నది కదా. జయ శక్తి మాతాకి హరి హరి దియేమో హరి హరి దియేమో అన్యాయమాయేను దేవా హరి హరి దియేమో హరి హరి దియేమో నాదా ప్రాణేశ్వర ఎక్కడ చూసినా కానీ పుష్పములో పురుగులే ఉండేను కదా. పురుగులు ఉంటే మరి నీవు ఏమి వేసుకొని వచ్చినావు? అలాగంటున్నావు నాదా? జయ శక్తి మాతాకి కప్పాలు ముట్టానట్టి జలములు ఎమ్మటి కప్పాలు ముట్టానట్టి జలములు ఎమ్మటి కప్పాలు ముట్టానంటే జలములు ఎమ్మటి కప్పాలు ముట్టానంటే జలములు ఎమ్మటి కప్పాలు ముట్టానంటే ఎలనీరు ఎలకాని వచ్చినవే ఎలనీరు ఇంకా పురుగులు ముట్టనటువంటి పుష్పాలు కప్పలు ముట్టనటువంటి జలములు తెమ్మన్నాను. మరి నువ్వు ఎండికొండకు ఆ కీర్తి పాలు చేస్తున్నావు కదా, ఏమి వేసుకొని వచ్చినావు నువ్వు? జయ శక్తి గర్భవతి వచ్చినావు ఎండికొండకు. జయ నల్లా ఓసమ్మకు స్వామి పుణ్య పురుషాని స్వామి పుణ్య
జై నాదా ప్రాణేశ్వర ఆ. నీవు ఇట్టి మాటలు పలుకుడా నీకు న్యాయము కాదు కదా. న్యాయం కాదంటున్నావా? అవును కదా. మరి నీవు గర్భవతి వచ్చినావు కదా ఇంటి కొండకు. జై శక్తి మాతాకి జై చాలు నీదు మాటలు సగతంతా చేసిన మామా చాలు నీదు మాటలు సగతంతా చేసిన మామా చాలు నీదు మాటలు ఎలవీరో నీవింకా ఎలగాని వట్టినవే ఎలవీరో నీవింకా ఏమంటున్నావు నాదా? ఎండికొండకు నీవు ఏమనొచ్చినావు? అలాగంటున్నావా? గర్భవతి వచ్చినావు, ఇంకా ఎందుకు వచ్చినావు? ఎక్కడన్నా వెళ్ళిపో. అలాగంటున్నావా స్వామి? ఆ, జై శక్తి జగన్మాతా కి జై నల్లా ఓజమ్మకు జై పాపా మెరుగా జాల ఏ పాపా మెరుగా జాల స్వామి ఓ దేవా దేవా ఏ బాబా మెరుగా జాల ఏ బాబా మెరుగా జాల స్వామి ఓ దేవా దేవా ఏ బాబా మెరుగా జాల ఏ బాబా మెరుగా జాల స్వామి ఓ దేవా దేవా ఏ బాబా మెరుగా జాల ఏ బాబా మెరుగా జాల స్వామి ఓ దేవా దేవా ఏ బాబా మెరుగా జాల ఏ బాబా మెరుగా జాల శ్రీ బారా మేశ్వర దేవా శ్రీ బారా మేశ్వర దేవా కరుణుడు దేవా శ్రీ బారా మేశ్వర దేవా శ్రీ బారా మేశ్వర దేవా నన్ను కరుణా చూడు మీ దేవా శ్రీ బారా మేశ్వర దేవా శ్రీ బారా మేశ్వర దేవా నన్ను కరుణా చూడు మీ దేవా శ్రీ బారా మేశ్వర దేవా శ్రీ బారా మేశ్వర దేవా చూడు మీ దేవా శ్రీ బారా మేశ్వర దేవా శ్రీ బారా మేశ్వర దేవా జై శక్తి జగన్మాతాకి నాదా ప్రాణేశ్వర ఆ. నీ వీటి మాటలు పలుకుడా నీకు ధర్మము కాదు. ధర్మం కాదు అంటున్నావా? అవును కదా. జై శక్తి మాతాకి జై. దేశ దేశాలన్నీ తిరిగా పోయినవే మామా దేశ దేశాలన్నీ తిరగా పోయినవే బామా దేశ దేశాలన్నీ తిరిగా పోయినవే మామా దేశ దేశాలన్నీ తిరగా పోయినవే బామా దేశ దేశాలన్నీ అంతయారో నీకొక్క పరము ఇద్దరే మామా అంతయారో నీకొక్క ఒక్క పరము ఇద్దరే మామా అంతయారో నీకొక్క తిరిగి నువ్వు సంతాన బలం చేసుకొని వచ్చినావు కదా గర్భవతి పోయి ఇంకా నాకే చెప్తున్నావా? జై శక్తి జగన్మాతాకి జై నల్లా ఓజమ్మకు జై కరుణా చూడు మయ్యా ఏమీ కరుణ లేదు. కరుణ చూడు స్వామి దేవా, కరుణ సాగర దేవా.
నీవు అటువంటి మాటలు పలుకుట నీకు ధర్మము కాదు కదా. ధర్మం కాదు అంటున్నావా? అవును కదా. అదే విధంగా ఆ యొక్క పార్వతికి ఇటువంటి తిప్పలు పెట్టదు, ఎవరిదైనా ఆడజలమే అని చెప్పేసి ఇచ్చిన ఈ వరాన్ని తీసుకురమ్మని చెప్పిండు. మళ్ళా మాయారూపంతో వచ్చే పొలాలు కూడా ఇచ్చిండు అతనే. ఇచ్చి కూడా ఒక సాటి ఆడడానికి పార్వతికి ఇబ్బంది పెట్టినట్టయితే ఈ జగం కూడా ఇదే విధంగా ఇబ్బంది పెడతారు భర్తలు కూడా అని చెప్పేసి ఇటువంటి ఇబ్బంది పెట్టి ఇటువంటి అబద్ధాల కిందికి భార్యని పాలు చేయడం ధర్మత కాదని ఆ యొక్క కన్నయ్య 100% వారి వారి కుటుంబానికి సదాకాలం యొక్క నల్లవచం అదేవిధంగా ఆ యొక్క శంకరుడు కాపాడు జైబో పేరు లేని దాత ఈ యొక్క కష్టాన్ని చూడలేక 100 రూపాయలు సమర్పించిన వారి వారి కుటుంబానికి సదాకాలం యొక్క నల్లవచమ్మ కాపాడు యొక్క జైబో. జై శక్తి మాతాకి జై. సరసారే నీవింకా సనతంతా జయ బాబా సరసారే నీవింకా ఏమంటున్నావు నాదా? అంతా తెలిసినది నాకు. నీ గుణగణాలు చాలా బాగలేవు కదా. ఎందుకు వచ్చినావు? వెళ్ళిపోము. ఓ పార్వతి, నీకు పురుగు ఉంటానని పుష్పాలు తీసుకొని రమ్మని చెప్పినాను. ఆ యొక్క కప్పలు పట్టిన జనములు తీసుకురమ్మని చెప్పినాను. నీవు మాత్రము ఎక్కడ తిరిగి ఆ యొక్క పురుగు పోసుకొని ఆ యొక్క గర్భం చేసుకొని వచ్చినావు. నీవు ఎవరితో ఈ గర్భం దాచుకొని వచ్చినావు అని నీ యొక్క భర్తలు అంటున్నారు కదమ్మా. జై శక్తి జగన్మాతాకి జై నల్లా ఓజమ్మకు ధరణి నా సురులహబాద ధరణి నా సురులహబాద పురమందు వేలాసిన ధరణి స్వామి పార్వతీ దేవి అనగా పురుగులు ముట్టనటువంటి పుష్పాలు కప్పలు ముట్టనటువంటి జలములు. అవును కదా. జడలేని పత్రి తీసుకొని రమ్మన్నాను. అవును. మరి ఎండి కొండకు గర్భవతి వై వచ్చినది. ఆనాడు అనగా దక్షకరాజు ఇచ్చినాడు కదా మనకు ఒక మాట. అవును కదా. అదే విధముగా ఆ దక్షకరాజుకు నీవు ఉత్తరము రాయుము. అవును. శ్రీ శ్రీ శ్రీయుతవ గౌరవనీయులైనటువంటి దక్షక మహారాజుకు శంకరుడు రాయినది నీ అల్లుడు శంకరుడు రాయినది ఏమనగా దక్షక మహారాజుకి రాయినది నీ అల్లుడు బోలా శంకరుడు కైలాసం నుంచి రాయినది ఏమనగా
ఆడవారు తప్పు చేస్తే ఏమి శిక్ష? ఆడవారు తప్పు చేస్తే ఏం శిక్ష? మగవారు తప్పు చేస్తే ఏమి శిక్ష? మగవారు తప్పు చేస్తే ఏమి శిక్ష? అది నాకు తెలుపమని అది నాకు తెలుపుమని ఇట్లు ఇట్లు నీ అల్లుడు అనగా శంకరుడు, ఓలా శంకరుడు. నీ అల్లుడు అనగా దొంగ ఓలా శంకరుడు దొంగ లెక్కలు చేసి ఈ లేటర్ రాసిండు. ఏం మాట్లాడుతున్నావు? నీకాలే కాక నీకంటే నేను ఉంటాను. ఈ విధంగా ఉందా నీకంటే ఆ యొక్క తల్లి రాగానే బోలా శంకరుడు సఖిమణి పార్వతీదేవి, నీవు దేశాలు తిరిగి గర్భవతి వచ్చావు కావున నా మదికి ఏమి తోచకున్నది అంటూ ఆ కైలాసపురి పట్టణం నుండి వెళ్ళగొడుచుండగా మళ్ళీ మాత్రం నా మదికి ఏమి తోచకున్నది కావున అలనాడు మా మామైన దక్షక రాజేంద్రుడు ఏ సంశయము నీ వద్దకు వచ్చినా నన్ను మాత్రము శుభలేఖ పంపుము నేను చెబుతాను అంటూ పలుకుచుండగా ఈ బోలాశంకరుడు ఈ విధంగా రాయగానే, అల్లుడా శివశంకర, ఇది ఎంత పెద్ద మాట! ఈ పృథివీ లోపల ఆడవాళ్ళు తప్పు చేస్తే కాకులు కవ్వుమనకుండా, పిట్టెలు కిస్సుమనకుండా 12 బిగాల పరుపడ్డ మీద ఆకాశానికి అధగజము తక్కువగా కాష్టం బేరించి ప్రాణముతోని కాష్టము చేయవలెను. మగవాళ్ళు తప్పు చేస్తే 106 మంది చూస్తుండగా ఆ యొక్క నడి గ్రామము లోపల ప్రాణముతోని ఉరి తీయవలను అంటూ ఆ యొక్క దౌలంగపురి పట్టణము దక్షిణ రాజు రాయగానే మళ్ళీ ఈ యొక్క శివశంకరుడు, మామయ్య ఆ తప్పు చేసింది ఎవరో కాదు, నీ యొక్క పుత్రిక పార్వతీదేవి తప్పు చేసినది అంటూ ఆ యొక్క బోలాశంకరుడు తెలుపగానే, అల్లుడా శివశంకర, నా పుత్రికైనా ఎవరైనా మాత్రము నా యొక్క మాట అంటే మాటని అంటూ పలుకుచుండగా మళ్ళీ ఈ యొక్క